హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెడ్యూల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి జనవరి మంత్స్ కరెంట్ అఫైర్స్. ఓకే, జనవరి నెలలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 98th అకాడమీ అవార్డుల బెస్ట్ పిక్చర్ కేటగిరీలో పోటీ పడేందుకు అర్హత సాధించిన రెండు భారతీయ చిత్రాలు ఏమిటి? అకాడమీ అవార్డులైనా ఆస్కార్ అవార్డ్స్ అన్నా ఒకటే. ఆస్కార్ 2026లో భారత్ నుండి అర్హత సాధించిన చిత్రాలు ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ మూవీ వచ్చి కాంతార లెజెండ్ చాప్టర్ 1 అనమాట. అలానే తన్వి ద గ్రేట్ ఈ రెండు చిత్రాలు ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, అజిత్ పవార్ ఇటీవల జనవరి 28, 2026 జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అయితే ఇతను ఏ రాష్ట్రం యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు? డిప్యూటీ సీఎంగా పనిచేశారు. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ డి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశపు అత్యున్నత శాంతి సమయం పీస్ టైం సాహస పురస్కారం. ఓకే, సాహస పురస్కారం అశోక్ చక్రను ఎవరికి ప్రదానం చేశారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, శుభాంశు శుక్లా. చూడండి, ఇతను భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ అనమాట. ఇతను ఐఏఎఫ్ యొక్క గ్రూప్ కెప్టెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా OCA ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, షేక్ జోవాన్ బిన్ హమద్ ఆల్ థానీ ఖతర్ దేశం. క్వశ్చన్, మణిపూర్ హింసాకాండ బాధితులకు అందుతున్న సహాయం మరియు పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు నియమించిన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ గడువును సుప్రీంకోర్టు ఎప్పటి వరకు పొడిగించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మణిపూర్ హింసాకాండ బాధితులకు అందుతున్న సహాయం మరియు పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు నియమించిన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ గడువును సుప్రీంకోర్టు ఎప్పటి వరకు పొడిగించింది? ఆన్సర్ ఏ, 2026 జూలై 31. నెక్స్ట్ క్వశ్చన్, వాషింగ్టన్లో జరిగిన G7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో భాగంగా క్రిటికల్ మినరల్స్, ముఖ్యమైన ఖనిజాలు అనమాట, క్రిటికల్ మినరల్స్ సరఫరా మరియు భద్రతపై చర్చించేందుకు అమెరికా ఏ రెండు దేశాలను ఆహ్వానించింది? చూడండి, క్రిటికల్ మినరల్స్ సరఫరా మరియు భద్రతపై చర్చించేందుకు అనమాట అమెరికా ఏ రెండు దేశాలను ఆహ్వానించింది? చూడండి, ఆన్సర్ ఏ, భారతదేశం మరియు ఆస్ట్రేలియా, ఇండియా మరియు ఆస్ట్రేలియా. క్వశ్చన్, 2013లో మేఘాలయ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఈ పదవికి చేపట్టిన మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా, చూడండి, మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, జస్టిస్ రేవతి మోహితి దేరే. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ప్రారంభమైన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ సర్వేలో భాగంగా ఈ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తూ అన్నమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో పులుల గణన కోసం, టైగర్ సెన్సస్ కోసం ఏ యాప్ను ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, ఎం స్ట్రైప్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం పద్మభూషణ్ అవార్డులను ఎంతమందికి ప్రదానం చేశారు? ఆన్సర్ సి, 13 మెంబర్స్, మొత్తం 13 మందికి ప్రదానం చేశారు. 2026 సంవత్సరానికి మొత్తం 131 పద్మ అవార్డులను, 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీటిలో పద్మభూషణ్ వచ్చి 13, అలానే పద్మవిభూషణ్ వచ్చి 5, అలానే పద్మశ్రీ వచ్చి 113, మొత్తం కలిపి 131 పద్మ అవార్డులను 2026లో ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, యమన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, షయా మోషన్ జిందాని. నెక్స్ట్ క్వశ్చన్, స్పితుక్ గుస్టోర్ పండుగను భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి, లడఖ్లో జరుపుకుంటారు. ఇటీవల ఈ పండుగను జరుపుకున్నారు. సో వార్తల్లో కూడా నిలిచింది. స్పితుక్ గుస్టోర్ పండుగను భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? ఆన్సర్ సి, లడఖ్లో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మైకోరైజల్ శిలీంధ్రాలపై చేసిన పరిశోధనలకు గాను, మైకోరైజల్ ఫంగి అనమాట, చేసిన పరిశోధనలకు గాను ఏ అమెరికన్ పరిణామ జీవశాస్త్రవేత్త, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ప్రతిష్టాత్మకమైన టైలర్ ప్రైజ్ 2026కు ఎంపికయ్యారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ అనమాట ఎవరికి దక్కింది అంటే? ఆన్సర్ ఏ, టోబీ కియర్స్. చూడండి, ఈ పురస్కారాన్ని పర్యావరణ నోబెల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి మురికి ఓడ లేని నగరంగా స్లమ్ ఫ్రీ సిటీ గుజరాత్లోని ఏ నగరం నిలిచింది? చూడండి, ఆన్సర్ బి, సూరత్. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకుంటారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, జనవరి 9న ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ను జరుపుకుంటారు. ఈ ప్రవాసీ భారతీయ సమాన అవార్డులు ఇది విదేశాల్లో నివసించే భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అనమాట. 2026లో మొత్తం 30 మందికి
ఈ అవార్డులు అనేది రాష్ట్రపతి అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026 సూచీలో భారత ఏ స్థానంలో నిలిచింది? భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? చూడండి, ఆన్సర్ బి 27 ప్లేస్లో నిలిచింది. 27 ప్లేస్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఆధార్ సంబంధించిన కమ్యూనికేషన్లను సరళతరం చేయడానికి మరియు ప్రజల్లో అవగాహన పెంచడానికి UIDAI ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన మస్కట్ పేరేమిటి? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆధార్కు సంబంధించిన కమ్యూనికేషన్లను సరళతరం చేయడానికి మరియు ప్రజల్లో అవగాహన పెంచడానికి UIDAI ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన మస్కట్ పేరేమిటి? ఆన్సర్ సి, ఉదయ్. అలానే UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఐడెంటిటీ సిస్టమ్ అయిన ఆధార్ కార్డును జారీ చేస్తుంది. ఇది 2009లో ప్రారంభమైంది. అయితే ఆధార్ చట్టం 2016 ద్వారా దీనికి చట్టబద్ధమైన హోదా లభించింది. ఎప్పుడు ప్రారంభమైందంటే 2009లో, చట్టబద్ధమైన హోదా ఎప్పుడు లభించిందంటే 2016లో. అయితే మంత్రిత్వ శాఖ, ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అనమాట. మీటి ఆధారంలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? టోటల్గా 12 నెంబర్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని, వరల్డ్ హిందీ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, జనవరి 10. అయితే మొదటి సమావేశం 1975లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన మొదటి ప్రపంచ హిందీ సమావేశం. ఓకే, 1975లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన మొదటి ప్రపంచ హిందీ సమావేశం జ్ఞాపకార్థం ఈ రోజును ఎంచుకున్నారు. ఓకే, జనవరి 10 ప్రపంచ హిందీ దివస్ అనమాట, వరల్డ్ హిందీ డే. నెక్స్ట్ క్వశ్చన్, ఆలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ భారతదేశం యొక్క మొదటి బటర్ఫ్లై శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశం యొక్క మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ ఆలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, కేరళలో ఉంది. క్వశ్చన్, 2026-27 సంవత్సరానికి గాను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి భారతదేశంలోని ఏ సైట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించింది? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి, మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి-ఫిబ్రవరిలో జరుపుకునే బోడా తివహార్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని ఏ గిరిజన తెగకు చెందిన అతిపెద్ద మరియు ముఖ్యమైన సాంప్రదాయ పండుగ? చూడండి, ఆన్సర్ బి, హట్టి తెగకు చెందిన సాంప్రదాయ పండుగ అనమాట బోడా తివహార్. దీన్ని స్థానికంగా మాగోకో తివహార్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో నిలిచిన ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 10 మరియు 11 తేదీల్లో ఏ రాష్ట్రంలో జరిగింది? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగిందంటే ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చూడండి, పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం, పులికాట్ బర్డ్ సెంచరీ మరియు నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ అనేది ఈ పండుగను ఫ్లెమింగో ఫెస్టివల్ను జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం 5100 మంది నవజాత ఆడపిల్లల గౌరవార్థం దియాన్ ది లోహ్రీ అనే ప్రత్యేక పండుగను జరుపుకుంది ఇటీవల? చూడండి, ఆన్సర్ బి, పంజాబ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, అరుదుగా కనిపించే ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగల్ ఇటీవల తమిళనాడులోని ఏ టైగర్ రిజర్వ్లో కనిపించింది? చూడండి, ఆన్సర్ డి, మధుమలై టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే యొక్క బ్రాడ్ గేజ్ నెట్వర్క్లో సుమారు 99.2% విద్యుద్దీకరణ సాధించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుద్దీకరించబడిన రైల్వే నెట్వర్క్గా ఏ దేశం అవతరించింది? చూడండి, 9.2% విద్యుద్దీకరణ సాధించిందనమాట బ్రాడ్ గేజ్ నెట్వర్క్లో. ఏ దేశం అంటే ఆన్సర్ సి, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2026 డయ్యూలోని గోగ్లా బీచ్లో జనవరి 5 నుండి 10 వరకు జరిగిన ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ రెండో ఎడిషన్లో విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ డి, కర్ణాటక నిలిచింది. కర్ణాటక మొత్తం 11 పథకాలు అనేది సాధించింది. 3 స్వర్ణాలు, 2 రజత, 6 కాంస్య పథకాలు అనమాట. అయితే ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, నాసా యొక్క మొట్టమొదటి క్రూడ్ మిషన్ ఆర్టిమిస్ 2 అంతరిక్ష వ్యోమగాములను దేని వద్దకు పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది? చూడండి, ఈ ఆర్టిమిస్ 2 ద్వారా అంతరిక్ష వ్యోమగాములను ఎక్కడికి పంపించనుంది అంటే చంద్రుడిపైకి పంపించనుంది. ఆన్సర్ బి, మూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దాదాపు 12,000 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని దహించి వేసిన భారీ అడవి మంటలు ఏ దేశంలో జరిగాయి? భారీ వైల్డ్ ఫైర్స్ ఏ దేశంలో జరిగాయి? చూడండి, బాగా వార్తలు నిలవడం అనేది జరిగింది, అందుకే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవుతుంది. ఆన్సర్ ఏ, చిలీ. ఏ దేశంలో అంటే చిలీలో. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జనవరి 9 మరియు 10 తేదీల్లో 3వ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో జరిగాయి? చూడండి, ఆన్సర్ డి, విశాఖపట్నంలో జరిగాయి. లైట్ హౌస్
ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0. క్వశ్చన్, ఇటీవల 74 ఏళ్ల వయసులో మరణించిన దేవేందర్ సింగ్ గర్చా ఏ క్రీడకు చెందిన ప్రఖ్యాత ఆటగాడు? హాకీకి చెందిన ఆట. క్వశ్చన్, 2026లో జరిగే న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన, న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ 2026కు గౌరవ అతిథి దేశంగా, గౌరవ గెస్ట్ ఆఫ్ హానర్గా ఏ దేశం ఉంది? చూడండి, ఆన్సర్ బి ఖతార్. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సాగర్ ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే 5 కిలోమీటర్ల పొడవైన వంతెన గంగాసాగర్ సేతు ఏ నదిపై శంకుస్థాపన చేశారు? ఏ నదిపై కట్టడానికి శంకుస్థాపన చేశారు? చూడండి, ఆన్సర్ ఏ మురిగంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం హ్యూమన్ ర్యాబిస్ వ్యాధిని మహమ్మారి వ్యాధుల చట్టం 1897 ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించాలని నిర్ణయించింది? చూడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం హ్యూమన్ ర్యాబిస్ వ్యాధిని మహమ్మారి వ్యాధుల చట్టం 1897 ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించాలని నిర్ణయించింది? చూడండి, ఆన్సర్ బి ఢిల్లీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నదికి ఉపనదైన లోహిత్ నదిపై 1200 మెగావాట్ల కలై 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? చూడండి, బ్రహ్మపుత్ర నదికి ఉపనదైన లోహిత్ నదిపై 1200 మెగావాట్ల కలై 2 జల విద్యుత్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? చూడండి, కలై 2 ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని అడగొచ్చు డైరెక్ట్గా. అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? చూడండి, ఆన్సర్ వచ్చి డి అంజా జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, గాన్ నగై పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ సి మణిపూర్లో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 8వ వేతన సంఘాన్ని 8th పే కమిషన్ ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? 8th పే కమిషన్ ఏర్పాటు చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ డి తెలంగాణ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి పివి సింధు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాతాపాని టైగర్ రిజర్వ్కు ఏ ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పేరు పెట్టాలని ఇటీవల నిర్ణయించారు? ఆన్సర్ ఏ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎసినెట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏ ప్రత్యేక సంస్థ ప్రారంభించింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో 2026 సంవత్సరంలో చేపట్టిన ఏ మొదటి ప్రయోగం మిషన్ సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది? ఆన్సర్ బి PSLV C-62. క్వశ్చన్, పుణేలోని దిగి హిల్స్ రేంజ్లో భారత సైన్యం ఇటీవల నిర్వహించిన ఉమ్మడి మిలిటరీ సివిల్ ఫ్యూజన్ ఎక్సర్సైజ్ పేరేమిటి? పుణేలోని దిగి హిల్స్ రేంజ్లో భారత సైన్యం నిర్వహించిన ఉమ్మడి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేమిటి? చూడండి, ఆన్సర్ డి సాంజా శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, చైనా మరియు బంగ్లాదేశ్ కదలికలను పర్యవేక్షించడానికి మరియు ఉత్తర బంగాళాఖాతంలో పట్టు సాధించడానికి భారత నౌకాదళం ఏ రాష్ట్రంలో కొత్త నౌకాదళ కేంద్రాన్ని నావల్ బేస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్లోని హల్దియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఐటాలో భారతదేశం నుండి 5వ సభ్యత్వ విమానయ సంస్థగా ఏ ఎయిర్లైన్స్ చేరింది? చూడండి, ఆన్సర్ సి ఆకాశ ఎయిర్. అలానే ప్రస్తుతం ఐటాలో సభ్యత్వం కలిగిన ఇతర భారతీయ విమానయాన సంస్థలు వచ్చి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు ఎయిర్ ఆకాశ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, రాంచీలో జరిగిన ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ 2025-26 ఫైనల్లో సాంచి బెంగాల్ టైగర్స్ ను ఓడించి ఏ జట్టు విజేతగా నిలిచింది? ఆన్సర్ బి SG పైపర్స్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ఆయన భారతదేశంలో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ఫ్రెడరిక్ మెర్స్ ఏ దేశం యొక్క ఫెడరల్ ఛాన్సలర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ చెందిన భారత్ ఫోర్జ్ మరియు కళ్యాణ్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన KPTL కళ్యాణి ప్రిసిజన్ టెక్నాలజీ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి లెగ్డ్ మొబైల్ మ్యానిపులేటర్ పేరేమిటి? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సుముఖ్.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ల సేకరణ కోసం ఇండియన్ ఆర్మీ ఏ ప్రైవేట్ రక్షణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ల సేకరణ కోసం ఇండియన్ ఆర్మీ ఏ ప్రైవేట్ రక్షణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఏ, నైబ్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 12, 2026 ఇస్రో PSLV C62 రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్ బి, EOS N1. నెక్స్ట్ క్వశ్చన్, అదానీ గ్రూప్ 570 మెగావాట్ల వాంగ్చూ నదిపై నిర్మించబడుతున్న వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ దేశంలో అధికారికంగా ప్రారంభించింది? వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్టును ఆన్సర్ ఏ, భూటాన్ దేశంలో ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, పోపో కాటిపెటల్ అగ్నిపర్వతం లోపల భాగానికి సంబంధించిన మొట్టమొదటి 3D చిత్రాలను ఇటీవల శాస్త్రవేత్తలు విడుదల చేస్తారు. అయితే ఇది ఏ దేశంలో ఉంది? ఇటీవల బాగా వార్తల్లో నిలిచింది. పోపో కాటిపెటల్. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, మెక్సికో దేశంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లియోనార్డో డికాప్రియో నటించిన ఏ చిత్రం 2026 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులో 83వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులో 5 అవార్డులను గెలుచుకుంది? ఆన్సర్ ఏ, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారతదేశం ఏ స్థానంలో నిలిచిందంటే ఆన్సర్ సి, 80 స్థానంలో నిలిచింది. మొదటి ప్లేస్ వచ్చి సింగపూర్ అనేది నిలిచింది. ఈ వీసా రహిత ప్రయాణం, భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 61 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. చూడండి, మొదటి స్థానం ఈ జాబితాలో సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గా అగ్రస్థానంలో కొనసాగుతుంది. సింగపూర్ పౌరులు 195 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు. ఎన్ని దేశాలకు ఎక్కువగా వెళ్తే? ఇంపార్టెంట్ క్వశ్చన్. 28వ CSPOC కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కామన్వెల్త్ కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ATM TGB ఆన్ వీల్స్ ను ఏ గ్రామీణ బ్యాంకు ప్రారంభించింది? చూడండి, ఆన్సర్ బి, త్రిపుర గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, జపనీస్ యుద్ధ కళల్లో మార్షల్ ఆర్ట్స్ లో అత్యంత అరుదైన సమురాయ్ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా ఇటీవల ఎవరు నిలిచారు? ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలానే ఆయనకు జపనీస్ మార్షల్ ఆర్ట్స్ సంప్రదాయాల్లో అత్యున్నతమైన 5వ డాన్ ర్యాంకు మరియు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు లభించింది. అయితే ఆయనకు అధికారికంగా సమురాయ్ కెంజుట్సు అనే సాంప్రదాయంలోకి ఆహ్వానించారు. భారతదేశం మొట్టమొదటి భారీ స్థాయి గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, నాసాకు చెందిన ఏ వ్యామనౌక భూమి నుండి ఒక కాంతి దినం 1 లైట్ డే దూరాన్ని చేరుకున్న మొదటి మానవ నిర్మిత వస్తువుగా రికార్డ్ సృష్టించనుంది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాయేజర్ 1. కాంతి దినం అంటే కాంతి 24 గంటల పాటు ప్రయాణించే దూరం అనమాట. ఇది సుమారు 2590 కోట్ల కిలోమీటర్లకు సమానం లేదా 1610 కోట్ల మైలుకు సమానం. చూడండి, ప్రస్తుత స్థితి వచ్చి వాయేజర్ 1 ఇప్పటికే భూమికి అత్యంత దూరంలో ఉన్న మానవ నిర్మిత వస్తువు. ఇది ప్రస్తుతం నక్షత్రాల మధ్య ఉండే ఇంటర్స్టెల్లర్ స్పేస్ లో ప్రయాణిస్తుంది. దీన్ని 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించారు. దాదాపు 48 ఏళ్లుగా ఇది అంతరిక్షంలో ప్రయాణిస్తూనే ఉంది వాయేజర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UN సెక్యూరిటీ కౌన్సిల్ UNSC లో ఏ 5 దేశాలు తాత్కాలికంగా సభ్య దేశాలుగా చేరాయి? నాన్ పర్మనెంట్ సభ్య దేశాలుగా చేరాయి. చూడండి, ఆన్సర్ సి, బహ్రెయిన్, కొలంబియా, కాంగో, లాట్వియా మరియు లైబీరియా. అలానే భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. అందులో 5 వచ్చి శాశ్వత సభ్య దేశాలు అన్నమాట, పర్మనెంట్ 5. మిగిలిన 10 దేశాలు వచ్చి తాత్కాలిక దేశాలు. అయితే ఇవి 2 ఏళ్ల కాలం వరకు ఉంటాయి. అయితే ప్రస్తుతం 2026లో భద్రతా మండలిలో ఉన్న ఇతర తాత్కాలిక సభ్య దేశాలు వచ్చి డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా మరియు సోమాలియా. మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన నాగౌరీ అశ్వగంధ ఏ రాష్ట్రానికి చెందింది? చూడండి, ఆన్సర్ సి, రాజస్థాన్కు చెందింది. క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బయోబిటిమెన్ ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన దేశం ఇది? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బయోబిట్మెన్ ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన దేశం ఇది? ఆన్సర్ సి, భారతదేశం. మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వామ్యాలను మరియు వాటాదారుల సహకారాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర డిజిటల్ పోర్టల్ అంగన్వాడీ ప్రోత్సాహన్
పోర్టర్ పేరేమిటి? చూడండి ఆన్సర్ సి పంకుడి. 2026లో జరిగే 52వ G7 శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ బి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి కాగిత రహిత ఫుల్లీ పేపర్లెస్ జిల్లా కోర్టును ఏ రాష్ట్రంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు? భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి కాగిత రహిత ఫుల్లీ పేపర్లెస్ అనమాట. ఆన్సర్ సి కేరళలోని వయనాడ్ జిల్లా కల్పట్టలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ వారణాసిలో. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ సి సునిత్రా పవార్. ఇంకా కొన్ని జనవరి మంత్స్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశం 80 స్థానంలో నిలిచింది. ఏ స్థానంలో నిలిచింది? 80 స్థానంలో నిలిచింది. అయితే ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను అదుపులోకి తీసుకోవడం ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్. అలానే భారత సైన్యం 1,00,000 మంది డ్రోన్ ఆపరేటర్లతో భైరవ్ అనే ఆధునిక యుద్ధ దళాన్ని ఏర్పాటు చేసింది. వెరీ ఇంపార్టెంట్ కొంచెం స్టార్ మార్క్ పెట్టుకోండి. భారత సైన్యం 1,00,000 డ్రోన్ ఆపరేటర్లతో భైరవ్ అనే ఆధునిక యుద్ధ దళాన్ని ఏర్పాటు చేసింది. అలానే యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డును బెంగళూరుకు చెందిన భారతీయ ఆర్మీ అధికారిని మేజర్ అమితా విల్సన్ అందుకున్నారు. యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డును. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంటోనియా కోస్టా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అన్నమాట ఇతను. అలానే ఉర్సులా వాండెర్ లేయన్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు. వీళ్ళిద్దరు కూడా ఈ 77వ గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించబడ్డారు. అలానే ప్రముఖ జర్నలిస్టు సర్ మార్క్ తులి ఇటీవల మరణించడం అనేది జరిగింది. అలానే ఐటీబీపీ కొత్త డైరెక్టర్ జనరల్ గా సత్రుజీత్ సింగ్ కపూర్ నియమించబడ్డారు కొత్త డైరెక్టర్ జనరల్ గా. అలానే 9th ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ కోచిలో జరిగింది. ఇవన్నీ కూడా జనవరిలో జరిగిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అలానే చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విజేతలు ఎవరంటే పురుషుల సింగిల్స్ వచ్చి మెన్స్ సింగిల్స్ వచ్చి విజేత కార్లోస్ అల్కరాజో స్పెయిన్ దేశస్థుడు. అలానే రన్నరప్ వచ్చి నోవోక్ జకోవిచ్. అలానే ఈ విజయంతో అల్కరాజు అతి పిన్న వయసులో కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే మహిళల సింగిల్స్ లో ఉమెన్ సింగిల్స్ లో విజేత వచ్చి ఎలెనా రైబానికా కజకిస్తాన్ దేశస్థురాలు. అలానే రన్నర్ వచ్చి ఫైనల్లో ఆరినా సబలింకా. అలానే రిపబ్లిక్ డే పరేడ్ లో మహారాష్ట్ర శకటం వచ్చి ప్రథమ బహుమతిని గెలుచుకుంది. అలానే జనవరిలో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఘజియాబాద్ నిలిచింది. ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని ప్రధానంగా 2 ముఖ్యమైన అంతర్జాతీయ సంవత్సరాలుగా ప్రకటించింది. చూడండి, అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం, ఓకే, అలానే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్, అలానే రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరలిస్టుల అంతర్జాతీయ సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్స్. అలానే ప్రస్తుత గణాంకాల ప్రకారం చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా రైస్ ప్రొడ్యూసర్గా భారతదేశం అవతరించింది. అలానే ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు న్యూ చైర్మన్ గా ఏకే బాలసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి న్యూ చైర్మన్ గా. అలానే ఇటీవల వార్తల్లో నిలిచిన సాక్స్గమ్ వ్యాలీ ఇది హిమాలయాలోని కారకోరం పర్వత శ్రేణులకు ఉత్తరాన ఉంది. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని గిల్గిట్ బల్టిస్తాన్కు ఆనుకుని ఉంటుంది. అలానే మహారాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవర్ నియమితులయ్యారు. అలానే భారత మహిళల హాకీ జట్టు ప్రధాన కోచ్గా నెదర్లాండ్స్ చెందిన షోడ్ మరైన్ తిరిగి నియమితులయ్యారు. అలానే ప్రపంచ చిత్రన్యాయాల దినోత్సవం సందర్భంగా వరల్డ్ వెట్లాండ్స్ డే ఫిబ్రవరి 2, 2026 సందర్భంగా భారతదేశంలోని మరో రామ్సర్ సైట్లను గుర్తించారన్నమాట. ఫస్ట్ వచ్చి పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం, పాట్నా బర్డ్ సెంచరీ, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏటా జిల్లాలో ఉంది. అలానే సెకండ్ వచ్చి చారిధన్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఈ 2 కలిపి మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య వచ్చి 98కి చేరింది. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ యొక్క తాజా నివేదికలు మరియు కేంద్ర బడ్జెట్ 2026 గణాంకాల ప్రకారం చేపల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 8% వాటాను కలిగి ఉంది. రొయ్యల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
అలానే 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ అధ్యక్షత బాధ్యతలను చైర్మన్షిప్ను భారతదేశం చేపట్టింది. అయితే 2026 బ్రిక్స్ థీమ్ వచ్చి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ, స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం మరియు సుస్థిర కోసం నిర్మాణం. అలానే నేషనల్ వాటర్స్ డే జనవరి 25న జరుపుకుంటారు. అలానే ప్రవాస భారతీయ దివస్ వచ్చి జనవరి 9న జరుపుకుంటారు. ప్రపంచ హిందీ దినోత్సవం వచ్చి జనవరి 10న జరుపుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, కుదిరితే మళ్ళీ రీజన్ చేసుకోండి. ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.